నూను కుమారుడైన యెహోషువ నా ఆత్మ కలిగిన వాడు, నీ తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించడానికి అతని మీద నీ చేతులుంచు. నీ మీద ఉన్న ఘనతలో కొంత అతని మీద పెట్టు. నా ఆత్మ కలిగిన వాడు. ఎట్లా చూసావు దేవా నువ్వు? గుడారంలో కూర్చొని ఏం మూలుగుతున్నాడో తెలియదా ఆయనకి? అంజూరపు చెట్టు కింద నతనీయేలు ఏం మొర్ర పెడుతున్నాడో తెలియదా యేసయ్యకి? నతనీయేలు, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినే. నాయనా, నీ హృదయవాంఛ నా దేవుడు ఎరుగును, నీ కన్నీరు నా దేవుడికి తెలియను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. శిష్యులుగా తయారవ్వాలి, విశ్వాస యోధులుగా ఒక జీవము గల సంఘములో అలాంటి వ్యక్తులు లెగుస్తారు. అదే జీవం గల సంఘం. నా ఆశ ఏంటంటే మీరందరూ అట్టివారు అయి ఉండాలని. అందరూ ప్రసంగికులు కాకపోయినా అందరూ దేవుని పనిలో ఏదో ఒక పాత్ర పోషించే యోధులుగా తయారు కావాలని నా కోరికయా తప్ప